అందరికీ నమస్కారం. ముందుగా ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏమిటంటే గురువుని నమ్మని ఖాళీ భక్తుడు పార్ట్ 2. గురువుగారి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు కానీ అతన్ని చూస్తాడు. గురువుగారు అతన్ని చూసి, ఏంటి నాయన, కాళీమాత చెప్పినా కానీ ఇంకా సంయుక్తంలోనే ఉన్నావు అని అంటాడు. లేదు స్వామి, అలాంటిది ఏమి అంటాడు. అలా అని రెండు చేతుల్లో కట్టుకొని పక్కనే నిలబడి, స్వామి ఎలాగైనా ఈ కుష్టి రోగాన్ని నయం చేసే స్వామి అని వేడుకుంటాడు. అప్పుడు నాయన, నీ కాళ్ళ కింద మోకాలు కింద భాగాన్ని ఒకసారి చూడు అంటాడు. చూస్తాడు. మోకాలు కింది భాగం అయితే నయమైపోయి ఉంటుంది. స్వామి, సాక్షాత్తు మీరే పరమాత్ముడై పరంజ్యోతి భక్తుల కొరకై అవతరించారు. ఎలాగైనా సరే నాకు ఈ కుష్టి రోగాన్ని నయం చేసే అంటాడు. సరేలే నాయన అని అప్పుడు అటువైపుగా ఒక వ్యక్తి కట్టెల మోపు తీసుకొని వెళ్తూ ఉంటాడు. అందులో నుంచి ఒక కట్టి కింద పడుతుంది. ఆ వెండి కట్టెని తీసి, నాయన, నా ఆస్త్రం పక్కన నది ఉంది. ఆ నది ఒడ్డున ఈ పుల్లను నాటి పొద్దున్నే సాయంత్రము స్నానం చేసి ఆ రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి 2 చేతులతోన 2 కడవల నీళ్లు తెచ్చి ప్రతిరోజు ఈ చెట్టుకు పోస్తూ ఉండు, ఈ కొమ్మకు పోస్తూ ఉండు. ఈ కొమ్మ ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు నీ కుష్ఠరోగం మాయమైపోతుంది అంటాడు. గురువు గారి మీద నమ్మకం పెట్టి అతను వెళ్ళి ఆ నది ఒడ్డున నాటి ప్రతిరోజు స్నానం చేసి రావి చెట్టుకు 3 చుట్టులు చుట్టి 2 చేతులతోన 2 కడవలు నీళ్లు తెచ్చి పోస్తూ ఉంటాడు. ప్రతిరోజు అలానే చేస్తుంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలంతా చూసి, వీడెవడరా పిచ్చివాడు, ఎండిపోయిన కొమ్మకు నీళ్లు పోస్తున్నాడు, ఆ గురువుగారు వీరిని ఆట పట్టించడానికే ఇలా చేశాడు, లేకపోతే ఏంటి, గురువుగారు తెలుసుకుంటే క్షణంలో నయమైపోయేది, ఎండి పుల్లని ఇచ్చి నీళ్లు పోయమని చెప్పినారు అని దాన్ని వేలన చేస్తూ ఉంటారు.